నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందని. జానీ మాస్టర్ అలాగే శేఖర్ మాస్టర్ ఇద్దరు కూడా చిన్న గొడవతో స్టార్ట్ అయ్యి ఆఖరికి వందల మంది స్థానికులు వచ్చేంత వరకు, ఆఖరికి పోలీసులు కూడా వచ్చి ఆపేంత వరకు ఇంత పెద్ద రచ్చ రేగింది. అసలు ఆ ఇష్యూ ఎందుకు జరిగింది, ఆ గొడవ ఎలా స్టార్ట్ అయింది ఏంటి తెలుసుకోవడానికి, క్లారిటీ ఇవ్వడానికి మనతో పాటు శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే శేఖర్ భాష గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, శేఖర్ భాష ఈజ్ నాట్ ఈక్వల్ టు శేఖర్ మాస్టర్. చాలా మంది తెలియక నేను శేఖర్ భాష అని శేఖర్ మాస్టర్ అనుకుంటుంటారు. ఓకే, ఆయన వేరు, ఆయన కొరియోగ్రాఫరు, నేను రేడియో జాకీ. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. యా, శేఖర్ మాస్టర్ గురించి అలాగే జానీ మాస్టర్ గురించి చిన్న గొడవ అవ్వడం జరిగింది. ఆ గొడవ అసలు ఎందుకు స్టార్ట్ అయింది అంటారు? షార్ట్గా చెప్పాలంటే, తర్వాత మనం మొత్తం కాంప్రహెన్సివ్గా చెప్పాం. షార్ట్గా ఏంటంటే, ఆ డాన్సర్స్ అసోసియేషన్ సంబంధించి ఎవరో కొన్ని అవకతవకలు, కరప్షన్ జరిగింది. ఓకే, అంటే డాన్సర్కి సంబంధించిన కాల్ షీట్లు 4 కాల్ షీట్లు ఇస్తే అందులో 3 చూపించి ఒకదానికి వచ్చే డబ్బులు బ్రోకర్ లాగా వీళ్ళు మింగేయడం, ఇటువంటివి చేస్తున్నారు. ఇటువంటి అవకతవకలు బయటపడితే వాళ్ళని గట్టిగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సోమలత గారు గట్టిగా అదిలించడం అయ్యేటప్పటికీ వాళ్ళు సస్పెండ్ చేశారో లేకపోతే వాళ్ళే రాజీనామా చేశారు. సస్పెండ్ చేసినట్టున్నారు. వాళ్ళని సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తారని చెప్పి ఒక ముఠా ఉంటుంది కదా, ఆ గ్రూప్ అంతా కలిసి ఎట్లా సస్పెండ్ చేస్తారో అది ఇది, అతను సస్పెండ్ చేస్తే మేమందరం కూడా రాజీనామాలు చేస్తాం అని చెప్పి ఆయనతో పాటు ఒక 9-10 మంది రాజీనామా చేశారు. ఓకే, సో రాజీనామా చేసిన తర్వాత వాటిని కూడా ఆమోదించింది ఆవిడ. మరి రాజీనామా చేసిన తర్వాత ఆ పోస్టులకి కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి కదా, దానికోసం బై ఎలక్షన్లా పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ఈ బై ఎలక్షన్ జరిగితే దానికి రిజల్ట్ కనుక వస్తే, ఒకవేళ అంటే ఏదో కష్టపడే లేకపోతే ఏదో చేసుకొని మొత్తానికి వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏదో కోపంలో ఆవేశంలో వద్దనుకున్నారు ఆ పోస్టు, మళ్ళీ ఇప్పుడు వద్దు మేము చేస్తాం అంటున్నారు. కుర్చీ జాంతనై ఎలక్షన్లో గెలిచి చేసుకుని మేము ఎట్లా ఆమోదించేసాం కాబట్టి, ఓకే, ఇప్పుడు మళ్ళీ గెలుస్తామో గెలవము, ఎలక్షన్ జరగడం ఎందుకు, ఎలక్షన్లు ఆపేస్తే పోలా అని చెప్పి ఎలక్షన్లు జరగకుండా అడ్డుపడడం కోసం వీళ్ళందరూ కూడా గొడవ మొదలెట్టారు. ఎలక్షన్ ఎట్లా చేస్తారు. సరే మీకు 10 మందికి వద్దు, 50 మందికి కావాలి. అసలు ఎలక్షన్లు పెట్టాలా వద్దా అనే దాని గురించి మనం ఒక తీర్మానం చేసుకుందాం. అందరు సభ్యులందరినీ పిలిచి ఓటింగ్ పెడదాం. ఓటింగ్లో ఏంటి, అందరూ బహిరంగంగా ఎంతమంది వేస్తారు చేతులు ఎత్తండి అంటే ఎత్తారనుకో, ఓ నువ్వెత్తావా, నీ పని చెప్తాను, రేపు నేను పిలవను అని చెప్పి శేఖర్ మాస్టరు లేకపోతే బషీర్ మాస్టరు అనే అవకాశాలు ఉన్నాయి. అలాగే జానీ మాస్టర్కి ఎగనెస్ట్గా ఎవరైనా ఎత్తారనుకో, వాళ్ళని కూడా రేపు పిలవకుండా అనే అవకాశం. అందుకని ఏం చేస్తారంటే ఇటువంటివి ఓపెన్ బహిరంగంగా చెప్పడం కాకుండా సీక్రెట్ బ్యాలెట్ పెడతారు. అంటే నువ్వు ఓటేసిన విషయం ఎవరికి ఓటేసావనో ఎవరికి తెలియదు. మామూలు ఇప్పుడు మనం ఎట్లా దాన్ని సీక్రెట్ ఓటింగ్ అంటారు వాళ్ళు. ఈ సీక్రెట్ ఓటింగ్ పెడదాం అని చెప్పి తీర్మానం పెట్టుకున్నారు. పెడితే చాలామంది ఎట్లా పెడతారు, అసలు ఇది రూల్స్కి అగెనిస్ట్, అది ఇది డామ్ డూమ్ డిష్ అని చెప్పి ఎగరడం మొదలెట్టారు. సో ఇలా గొడవ అయ్యేటప్పటికి ఈ లేబర్ ఆఫీసర్ని పిలిచారు. ఇది గవర్నమెంట్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరగాలి. లేబర్ లాస్ అవే చెప్తున్నాయి, లేబర్ ఆఫీసర్ అదే చెప్పారు. ఎంత చెప్పినా కూడా వీళ్ళు గొడవ చేయడంతో ఆఖరికి పోలీసుల ఎంట్రీ ఇచ్చారు. ఆఖరికి పోలీసులనే వీళ్ళు గట్టిగా దుర్భాషలాడే స్టేజ్కి వెళ్ళిపోతే, ఎక్కడ పోలీసులు వీళ్ళని కూడా తీసి అరెస్ట్ చేస్తారో శేఖర్ మాస్టర్ని మిగతా వాళ్ళని, అనవసరంగా ఈ గొడవ పెద్దదవుతుంది అని చెప్పి జానీ మాస్టర్ వెళ్ళి వాళ్ళని వారించే ప్రయత్నం చేశాడు. శేఖర్ మాస్టర్ని ఆగండి 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 అని చెప్పే ఎంత చెప్తున్నా వినకుండా ఆయన రెచ్చిపోతూ అవతల పోలీస్ ఆఫీసర్ మీద మాట్లాడుతుండేసరికి మళ్ళీ ఆయనకి ఏమైనా ఆయన మీదకి వస్తుందేమో, ఆయన్ని తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఎవరిని తీసుకెళ్ళా కూడా ఒక డాన్స్ అసోసియేషన్కే కదా చెడ్డ పేరు అని చెప్పి ఆపడానికి ప్రయత్నించినప్పుడు అది ఆగు అని చెప్పి ఆ ఫ్లోలో ఏదో మాట అన్నాడు ఆయన. అది గొడవగా చిత్రీకరిస్తున్నారు మీడియా వాళ్ళు. నిజానికి అక్కడ అంత పెద్ద గొడవ లేదు. అయితే ఇది సిలువలు పలువులుగా మన మీడియా వాళ్ళు రాసి ఇంకా ఇది పెద్దదయ్యేటప్పటికి చిరంజీవి గారి దాకా వెళ్ళింది. సో ఇప్పుడైతే దాసనారాయణరావు గారు లేరు. ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఇటువంటి సమస్యలు వచ్చినా కూడా ఫస్ట్ ఆయన అందరిని పిలిచి పరిష్కరించేవాళ్ళు. ఇప్పుడు ఆయన తర్వాత జనరల్గా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, లేకపోతే ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయనే వీళ్ళిద్దరిని పిలిచారు ఇంటికి.
ఇద్దరిని పిలిచి ఇద్దరితో మాట్లాడి ఇద్దరు నాకు 2 కళ్ళు లెక్క, ఇద్దరు కుటుంబ సభ్యులు లెక్క, నేను చెప్తే నా కోసం మాట వింటారు కదా అని చెప్పి చాలా ప్రేమగా సంజాయించారు ఇద్దరిని. అంత పెద్ద ఆయన పిలిచి సర్దుకొండరా బాబు అంటే కాదనేంత ధైర్యం ఎవరికి లేదు. సరే మీరు చెప్తే అంతకుమించి ఓకే మాస్టర్ అంటే సరే అలా చేసుకోండి అన్నారు. సరే అని చెప్పి ఇద్దరికి శేఖర్ మాస్టర్కి జానీ మాస్టర్ గట్టిగా హక్ చేసుకున్నట్టు ఆయన చేసి వెళ్తూ ఒక మాట అయితే చెప్పారు ఆయన. ఇగో శేఖర్, ఎవరి కష్టం మనం దోచుకోకూడదు, డాన్సెస్లో ఎవరికి అన్యాయం జరగకుండా చూసుకోండి అని చెప్పారు. అలాగే జానీ మాస్టర్ కూడా మీరు చేయాల్సింది చేయండి, ఈ గొడవ పెద్దది కాకుండా ప్రెస్కి వెళ్ళి మీరు సద్దుమణిగింది అనే విషయం తెలియజేయండి. అంటే అయ్యో లేదు మాస్టర్, నేను లేదు సార్ నేను చూసుకుంటానని చెప్పి ఇంకా అంత పెద్ద ఆయనే పిలిచి ఒక మెట్టి దిగి వీళ్ళిద్దరిని పిలిచి మాట్లాడినప్పుడు ఆయన కోసం మనం చేయలేమని చెప్పి వీళ్ళిద్దరు కూడా చేశారు. జానీ మాస్టర్ అయితే ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇంకా అలాగే శేఖర్ మాస్టర్ కూడా చెప్తే బాగుండేది, బట్ అలా కాకుండా ఇంకా మేము అంటే చిరంజీవి గారు అంతటి మనిషి పిలిచి చెప్పినా కూడా ఆయన మాటకు గౌరవం ఇవ్వకుండా వాళ్ళు చేసుకున్నారంటే ఇంకా వాళ్ళ కర్మది, మనం ఏం చేయలేం. ఇంకా మేము ఏదో చేసేస్తాం అని చెప్పి ఆ సృష్టి వర్మను పట్టుకొచ్చి, ఆవిడ చాలా అద్భుతమైన దేశభక్తురాలు, మీకు తెలుసు లేదు, గాంధీ మహాత్ముడిని బాస్టర్డ్ అని తిట్టింది ఆవిడ. అటువంటి పుణ్యాత్మరాలను తీసుకొచ్చి మీడియాలో మాట్లాడిస్తుంది. అంటే భీష్ముడిని చంపడానికి సికండర్ని అడ్డం పెట్టి బాణం వేస్తాడు చూడండి అర్జునుడు, ఆ టైప్లో ప్రతి దాంట్లో దీనేంటి ఏమిట్రా అనే డైలాగ్ ఉంటుంది చూడండి బ్రహ్మానంద గారు. అలా ఈవిడ ఇది బ్రీఫ్గా. ఇప్పుడు అసలు రాజకీయం చెప్తాను. ఇది ఇప్పుడు కాదు మొదలైంది. ఈ కథ నంద్యాల ఎన్నికల టైంలో మొదలైంది. నంద్యాల ఎన్నికల టైంలో ఆయన ఎవరు వైసీపీకి సంబంధించిన క్యాండిడేట్, ఆయనకి సపోర్ట్ చేయడానికి మన బన్నీ వెళ్ళారు. జనరల్గా మెగా క్యాంప్లో ఉండేవాళ్ళు ఎవరన్నా సరే జనసేనకే సపోర్ట్ చేస్తారు కదా అనుకునే టైంలో సరే మనస్పర్ధలు ఉండదు. ఏదో ఇప్పుడు అల్లు అర్జున్ గారికి చాలాసార్లు ఆయన ఫంక్షన్స్లో కూడా జై పవన్ కళ్యాణ్ అని చెప్పి అరవడము ఇలాంటివి నేను చెప్పను బ్రదర్, ఆయన ఫ్యాన్స్ వల్ల కొంత ఇరిటేట్ అయిన మాట వాస్తవం. దాని ఆయన పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, సరే వదిలేండి, మేబీ అదేదో ఆ ఈగోకి తీసుకున్నారు ఏమో. మొత్తానికి నంద్యాలలో వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశారు, కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేకి. ఇప్పుడు దాన్ని చాలామంది తీసుకోలేకపోయారు, ముఖ్యంగా మెగా క్యాంప్లో ఉన్న వాళ్ళు ఎవరు తీసుకోలేకపోయారు. అండ్ అలాగే మెగా వీరాభిమానులు అయితే అసలు తట్టుకోలేకపోయారు. అందులో జనసేనకి జానీ మాస్టరు ముందున్న సైనికుడుగా చించుకుంటారు ఆయన జనసేన కోసం. అటువంటి ఆయన ఇది చూసిన తర్వాత నేను ఇక్కడి నుంచి అల్లు అర్జున్కి ఎటువంటి సినిమాలు చెయ్యను అని చెప్పి అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు, పుష్ప చేయాల్సిన టైంలో. ఇదేంట్రా బాబు అని చెప్పాను. దానికి రాజకీయానికి సంబంధం ఏంటి, సినిమానే అటాక్ చూడాలి, ఇవన్నీ చెప్పినా కూడా నేను చెయ్యను. సరే ఇంక చేసేది ఏముంది అని చెప్పి ఆయన మార్క్ స్టెప్పులు, ఆయన స్టైలు ఇష్టపడిన వాళ్ళు ఏం చేశారంటే ఆయన క్యాంపులోనే ఉన్న సృష్టి వర్మను పట్టుకొని తీసుకెళ్ళి ఆవిడతో చేపించుకుంటున్నారు. ఎందుకంటే అదే టైప్లో మనకు కావాలి అని చెప్పి ఇలా అనుకున్నప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళి మాస్టర్ స్టెప్పులు ఏవైతే ఉన్నాయో అవే తీసుకెళ్ళి అక్కడ కాపీ కొడుతుందంట. పిల్లి పాలు తాగుతూ ప్రపంచం చోట్ల వెళ్ళి అనుకుంటే అక్కడ ఉన్న డాన్సర్లు చిన్న వాళ్ళు చూస్తారు, చూసిన తర్వాత మాస్టర్ ఇవన్నీ యాసిడ్స్ కాపీ కొడుతుందని ఆయనకి ఆ చెవున కూడా ఆయన వరకు చేరింది. సరే ఆయన వచ్చి చూసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ అదే స్టెప్పులు లేపేసి ఇక్కడ కాపీ కొడుతుందన్నట్టుగా ఆయనకి అనిపించింది. వెంటనే ఆ సెట్లో ఆ అమ్మాయి మీద అరవడం గట్టిగా, నీకు బుద్ధి ఉంటే నీకు దమ్ము ఉంటే నీ సొంతంగా చేసుకో స్టెప్పులు, నాకు కాపీ కొట్టి చేసుకోవడం ఎందుకు అని చెప్పి గట్టిగా అరిచి సెట్లో పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యేటప్పటికి ఇంకా సరే ఆవిడ ఒక ఏదో డౌన్ అయిందో ఏదో అయింది మొత్తానికి. తర్వాత సుకుమార్ గారి టీంలో చర్చ ఏంటంటే, అరే అమ్మ పెట్టదు అడుగు తిననవద్దు, నువ్వు ఎట్టాగో చేయవు, చేసే వాళ్ళని కూడా ఎందుకు చెడగొడుతున్నావు నువ్వు అని చెప్పి వాళ్ళకి కోపం వచ్చింది. మళ్ళీ రేపు ఇంకోసారి ఈ సెట్లోకి వచ్చి గొడవ చేయకూడదు, ఏం చేస్తారో నాకు తెలియదు, వెళ్ళి పోలీస్ కంప్లైంట్ అయినా చేయండి అంటే అక్కడ ఉన్న ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని తీసుకుని వెళ్ళి ఈవిడ మన నార్సింగ్ పీస్లో కంప్లైంట్ కూర్చుంది. ఇట్లా ఏంటి కంప్లైంట్ అంటే ఇట్లా గొడవ జరిగింది, అది దీనికి ఏం చేస్తాం మేము,
ఇది పెద్ద కేసు కాదు, దీంట్లో ఆయన ఏం చేయమా అయితే పిలిచి ఒక 41 నోటీస్ ఇచ్చి పంపిస్తాం, ఇది కాదు, దీంట్లో పెద్ద దమ్ము లేదు, దీనికి కూరలు లేవు, పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టాలి అని ఇంకా దాన్ని ఏం చేశారు, రకరకాలుగా ట్విస్ట్ చేశారు. మీరు ఫస్ట్లో ఉన్న దానికన్నా సెకండ్ డే థర్డ్ డే మారిపోయింది, మొత్తం కంప్లైంట్ మారిపోయింది, ఎఫ్ఐఆర్ మారిపోద్ది. అదే ఏంటిది అత్యాచారం కేసు, పోక్సో కేసు, ఇంకా ఉంటాయి, ఇంకా టెర్రరిస్ట్ కేసులు, ఇంకేం కూడా అది పెట్టేసుకోవచ్చు. సో అన్ని రకాల కేసులు పెట్టేసి, ఏంటి కేసు, ఎప్పుడో 6 ఏళ్ల క్రితం ఆయన నా మీద అత్యాచారం చేశారు, ఇది కేసా? వాళ్ళు పెట్టడము వాళ్ళు తీసుకోవడం, అంటే 6 ఏళ్ల క్రితం అత్యాచారం, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు, నువ్వు నిద్రపోతున్నావా? లేదు సార్, అప్పుడు నాకు ధైర్యం లేదు, ఇవాళ నిన్నే ధైర్యం వచ్చిందండి. అదేదో సినిమాలో కలేజీ సినిమాలో మహేష్ బాబు నిన్నే దేవుడు అయ్యాడు అని చెప్పి అన్నట్టు. సరే వదిలేయండి, పెట్టారు. తర్వాత దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన డాన్సర్స్ అసోసియేషన్ అంటే టార్గెట్ చేశారు. ఇక ఆయన ఎప్పుడైతే ఈ రకమైన రాజకీయం నడుస్తుందో ఆయన టార్గెట్ చేయడం మొదలెట్టారు. సో జనరల్గా ఒక మనిషిని టార్గెట్ చేయాలంటే ఆయన రైవల్స్ ఎట్లాగో ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఆయనకి అపోజిషన్గా పోటీ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కొంచెం రెచ్చగొట్టిన వాళ్ళని ఏదో ఒకటి చేసినా ఇంకా అన్ని ఏదో రకంగా జీవితం బర్బాద్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, జైలు పెట్టించారు. ఓకే, పోక్సో కేసు పెట్టి అది ఏమీ తేలేదు. ఆఖరి జడ్జి గారు ఏం చెప్పారు, వీళ్ళిద్దరికీ ఇష్టపడే ఉన్నారనేది అర్థమవుతుంది, ఎందుకంటే ఆడియో రికార్డులు బయటకు వచ్చినాయి. ఎందుకు, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా అదే నాకు జానీ మాస్టర్ అంటే ప్రేమ, ఆయన ప్రేమిస్తున్నాను, ఆ విషయం అక్కడికి తెలిసిపోయింది, అంటే సోమలత గారికి తెలిసిపోయింది, అందుకని పిలిచి 4 చెవాట్లు పెట్టిందో ఏదో, అందుకని దూరంగా ఉండాల్సి వస్తుంది, కానీ తట్టుకోలేకపోతున్నాను, అందుకే ఆయన పోక్ చేస్తున్నాను, ఈ ఫోటోలు ఆయన జే అనే లాకెట్టు అలాంటివన్నీ తీసి ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాటిలో పెట్టి ఆయన్ని ఇది చేయడం అనమాట. సో ఇవి చేసేటప్పటికి అది సరే, ఆయన డ్రైవర్ వాళ్ళు ఏదో వెళ్ళి అడిగారు, ఆ రికార్డులన్నీ కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. జడ్జి గారికి అర్థమైంది ఇది కన్సెన్షువల్ అఫైర్, దానికి మనం ఆయన శిక్షించడం కరెక్ట్ కాదు అని చెప్పి బెయిల్ ఇచ్చేసారు ఆయనకి. ఇక్కడ సరే బెయిల్ ఇచ్చేసిన తర్వాత అక్కడితో ఆగారా, ఆయన నేషనల్ అవార్డు, సో తెలుగులో నేషనల్ అవార్డు వస్తే నాకే రావాలి, ఇంకెవరికి రాకూడదు అనే కోణంలో ఈయన ఏమైనా వ్యవహరించారా అల్లు అర్జున్ గారు? ఎందుకంటే నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి, ఈ కారణాలు చూపించి పైకి అందరికి ఇది చేసి, అంటే ఆయన చేశారని నేను చెప్పను, ఎవరో సరే రకరకాల రాజకీయాలు ఉంటాయి కదా, వాళ్ళు ఆయనకి అవార్డు రాకుండా క్యాన్సిల్ చేయడం. తర్వాత సరే కోర్టు బెయిల్ ఇస్తే మనకి పాష్ ఇంటర్నల్ కమిటీలు ఏవో జడ్జిమెంట్లు చెప్పచ్చు కదా అని చెప్పి ఝాన్సీ గారు లాంటి వాళ్ళని పెట్టి ఏదో ఒక తీర్పు ఇచ్చారు. అవును, ఇక్కడ ఏదో జరిగిపోయింది, వర్క్ ప్లేస్ లో హెరాస్మెంట్ జరిగింది, కాబట్టి ఈయన అర్హుడు కాదు, ఇది డాన్సర్స్ ప్రెసిడెంట్ గా ఉండడానికి అర్హుడు కాదు. అసలు ఈ తీర్పు ఇవ్వడానికి వాళ్ళు అర్హులా కాదా అనేది మనం ఫస్ట్ చూడాలి. ఎందుకంటే ఒక అసోసియేషన్ ఉన్నప్పుడు వాళ్ళు జడ్జి చేసుకోవాలి, బయట వాళ్ళు ఎవరో వచ్చి పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఆ కమిటీ వ్యాలిడిటీ ఎంత ఉందో కూడా మనం చెప్పలేం. సరే అది పక్కన పెట్టండి, ఏదో ఇచ్చారు, మొత్తానికి ఆయన తీసేశారు. అంటే జనాల సపోర్ట్ తోటి గెలిచిన వాడిని తీయాలి అంటే జనాల సపోర్ట్ ఉన్నా సరే ఏదో రకంగా లీగల్గా ఇరికించి తీసేయాలి. సరే మొత్తానికి తీసేశారు, అవార్డు పోగొట్టారు, జైల్లో పెట్టారు, ప్రెసిడెంట్షిప్ దోసేశారు, ఆయన తట్టుకున్నారు. అప్పటికే ఆయనకి ఇలాంటి పెద్ద సినిమాలు వచ్చింది, రగిలిపోతుంది, ఇంకేం చేయాలి, ఇన్ని చేసినా కూడా తొక్కే కొద్దీ ఎదుగుతున్నాడు అయ్యుడు, ఎట్ట తొక్కాలండి, ఏదో ఒకటి చేయాలి. ఈ ప్లాన్ అంతా శేఖర్ మాస్టర్కి కాదు నేను చెప్తున్నాను మీకు, ఈ రాజకీయాలు రకరకాలు. కానీ ఆ గొడవలో అసలు శేఖర్ మాస్టర్ కూడా వచ్చే ఛాన్సే లేదు, ఎందుకు వచ్చారో కూడా తెలియదు, అతనే మొత్తం నడిపిస్తున్నారు సృష్టి వర్మ చేత అని చెప్పడం జరుగుతుంది. అది మనం చూడలేదు కాబట్టి మనం కామెంట్ చేయకూడదు. బట్ మన బ్రాడర్ దీంట్లో చూస్తే ఏదో ఎవరో ఇది తొక్కాలనుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళ పేర్లు మనం ఎందుకు చెప్పడం. ఓకే, సో జైల్లో పెట్టించావు తృప్తిలే, నేషనల్ అవార్డు పీకిచ్చావు తృప్తిలే, ప్రెసిడెంట్ అవార్డు పీకిచ్చావు తృప్తిలే, ఇంకా 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 ఈ టైంలో ఏమైంది, ఆయనకి పెద్ద సినిమా వచ్చేసి ఇంకా చూసుకో, వాళ్ళకి ఒళ్ళంతా కూడా దురదగుండాక పూసినట్టు, నరాల్లో నిప్పెట్టినట్టు, ఎట్టా వచ్చేస్తున్నారు వాడికి, ఎట్టా వచ్చేది మండిపోతుంది వాళ్ళకి. సరే ఇంకా చిన్మయ్య గారు లాంటి వీళ్ళతోటి ట్వీట్లు పెట్టిస్తారు. అసలు పోక్సో కేసులు ఉన్నవాడికి ఎలా అండి ఇస్తారు రెహమాన్ గారు, అతను అటువంటి వాళ్ళతో ఎట్లా పనిచేస్తారండి,
ఎవరు తీర్పు ఇవ్వలేదు కదా నిజంగా చేశారని చెప్పి జడ్జి గారు ఇచ్చిన తీర్పు కూడా ఇవి చదవదు. రెహమాన్ గారి డైరెక్ట్ ట్వీట్ పెడితే రెహమాన్ గారు నేనేం చేశాను రా బాబు అని చెప్పి ఆయన ఈయనకి ఫోన్ చేసి ఏంటి జాని ఏంటి విషయం అంటే ఇది ఇది అని చెప్పుకున్నాడు ఆయన. అంటే అలా చెప్పుకునే పరిస్థితికి వీళ్ళు తీసుకొస్తారన్నమాట. ఏదో ఒక రకంగా ఈ ఉమెన్ కార్డు అత్యాచారాలు ఇవన్నీ కూడా ఇటువంటి వాళ్ళు అని చెప్పి ఎవరు ఎటువంటి వాళ్ళో జనాలకి అందరికీ అర్థమవుతుంది. జనాలకి అర్థమైంది కాబట్టే తర్వాత సుమలత గారు పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో ఆవిడ్ని ప్రెసిడెంట్ చేశారు. నిజంగానే ఆయన అంత అరాచకం అంత చేసిన వాడైతే ఆయన కాపాడుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఆవిడ్ని వీళ్ళంతా ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన మంచోడు కాబట్టే, జనాలకు సహాయం చేసే మనస్తత్వం ఉంది కాబట్టే ఆయన లేకపోయినా సరే ఆయన భార్యని చక్కగా గెలిపించుకున్నారు వీళ్ళు. ఆవిడ గెలిచేటప్పటికి మళ్ళీ ఇంకో షాక్, ఎట్లా రా ఎంత తొక్కాలనుకున్నా వీళ్ళు తొక్కట్లేదే, ఇంకా 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 ఆవిడ ప్రెసిడెంట్గా ఉందా, ఎలా ఎలా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అంటే జనాల మద్దతు ఉన్నా కూడా వాళ్ళని ఎలా తొక్కచ్చు? కేసులు పెట్టి తొక్కచ్చు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది అనే కోణంలో ఏదో ఒకటి చేసేసి ఆపేయచ్చు. మరి ఇప్పుడు అక్కడ ఆవిడ గెలిచింది కదా, గెలిచిన తర్వాత ఈ సృష్టి వర్మ ఏం చేస్తుంది, అక్కడ ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం మొదలెట్టింది. అయ్యయ్యో నాకు అన్యాయం జరిగిపోతుందండి, ఆవిడ ఉంటే నాకు అసలు ఆపర్చునిటీసే రావట్లేదండి, నన్ను ఎవరు చేయట్లేదు కాబట్టి మీరు ఆవిడ తీసేయండి. అదేదో చెప్తారు సినిమాలో, ఏంటిది ఎండి గారు రమ్మన్నారంటే వాచ్మెన్ ఎంపుకుంటే వెళ్ళిపోతావా అన్నట్టుగా. ఆవిడకి ఏ రకమైన హక్కు లేదు. అయితే ఆవిడ ఒక ఓటు వేయగలదు, అంతకుమించి ఆవిడ చేసేది ఏం లేదు కదా. బట్ నా రైట్స్ భంగం అయిపోతున్నాయి, నాకు రావట్లేదంటే నీ టాలెంట్ ఉంటే నీకు వస్తుంది. జానీ మాస్టర్ స్టెప్పులు తీసుకెళ్ళి కాపీలు కొట్టుకున్న వాళ్ళు ఇంకా తర్వాత ఏమైంది? ఏమి లేదు. సరే బిగ్ బాస్లోకి వెళ్ళారు, తర్వాత అవి డ్యాన్స్ షోలు ఇవన్నీ కూడా చేసుకున్నారు కదా. ఎవరు తొక్కారు మిమ్మల్ని? ఏదో రకంగా ఆయన మీద బురద జల్లుతుండాలి, వాళ్ళు బాగుండడం చూసి తట్టుకోలేకపోతుంది. రకరకాల కంప్లైంట్లు ఇచ్చింది ఛాంబర్లో, ఫెడరేషన్లో. ఇలా ఆవిడ ఉండడం వల్ల నాకేమి రావట్లేదు, నాకు సేఫ్టీ లేదు, అక్కడ నాకు సెక్యూరిటీ లేదు అంటే ఏమిటి? ఇప్పుడు ఒక్క దానికోసం ప్రజలందరూ కలిసి ఎన్నుకున్న ఆవిడ తీసేయమని చెప్పి, నేనే మనిషిని, వీళ్ళెవ్వరు మనుషులు కాదు, ఆ 75 మంది మనుషులు కాదు, నేను ఒక్కదాన్ని మనిషిని, నా సేఫ్టీ చూడండి, ఆవిడ తీసేసేయండి. ఎట్లా ఉంటుంది సరే. ఏం కావాలని కోరుకుంటుందంటే అని అర్థమవుతుంది కదా. ఆయన బాగుపడ్డం ఆవిడ చూడలేకపోతుంది. ఆయన ఎక్కడ బాగుపడ్డా కూడా వెంటనే ఒక ట్వీటో ఏదో పెట్టేస్తా ఉంటుంది అనమాట. చిచి ఇట్లాంటి వాడికి ఇచ్చేసారు, ఇట్లాంటి వాడికి ఇచ్చేసారు. డైరెక్ట్ అనకూడదు. ఒక 1000 మంది మిమ్మల్ని చూపిస్తుంటే 3000 మంది చూపిస్తున్నాయన్న విషయం మనకు తెలియదు. గురిగింజకి తన బ్యాక్ ఉండే బ్లాక్ కనబడదంట. అలా అది సర్లేండి. సో ఈ ఎవరు ఈవిడ అంటే సాక్షాత్తు గాంధీ నెహ్రూలని బ్యాస్టర్డ్ అని తిట్టిన మహా దేశభక్తురాలు ఇవి. ఆవిడ చెప్పేది వేదం అనుకుని వాళ్ళు చేసుకోవాలి. ఆవిడ ఎట్లాంటిదో అర్థమైంది కదా, ఆవిడ మీద ఎఫ్ఐఆర్ కూడా అయింది కదా విజయవాడలో. సో ఇప్పుడు ఏమైంది, జానీ మాస్టర్ బాగుపడ్డం తట్టుకోలేకపోతున్నారు. ఈ టైంలో ఏదో ఒక రకంగా సుమలత గారిని దించాలి. ఈవిడ కంప్లైంట్లు పనికిరాలా, ఇంకేం చేయాలి, ఇంకో ఏదో తీసుకురావాలి. ఇక్కడ ఒక 10 మంది రాజీనామా చేసేసి ఈవిడ వల్లే మేమందరం రాజీనామా చేసేసాం, ఈవిడిని తీసేయండి అనే కోణంలో ఏదో ఒకటి చేసేసి మొత్తానికి మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలట. ఇది ఆవిడ పదవికి కూడా. ఆవిడ ఏం చెప్తుంది, నేనేమన్నా రాజీనామా చేశాను, రాజీనామా చేసింది మీరు కాబట్టి మీ పదవులకే పెడతారు కదా. అంటే మేము ఎక్కడ రాజీనామా చేసాము, మేమే రాజీనామా చేయలేదు అంటే అవునా అని చెప్పి ఫెడరేషన్లో వీళ్ళు రాజీనామా ఇచ్చిన రాజీనామా పత్రాలు తీసి మరీ చూపించారు. ఇదిగోండి సార్ అని చెప్పి ఆ లేబర్ ఆఫీసర్కి చూపించారు. చూపించిన తర్వాత ఎస్ మీరు రాజీనామాలు చేశారు, ఇది ఆమోదించబడింది కాబట్టి బై ఎలక్షన్ న్యాయమే అని ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత దానికి సంబంధించిన సీక్రెట్ బ్యాలెట్ జరిగింది. వీళ్ళు ఎవరైతే పోరాడుతున్నారో అసలు ఎలక్షన్ వద్దనే వాళ్ళకి 3 వచ్చినాయి, కావాలనుకునే వాళ్ళకి 75 వచ్చినాయి. ఇక్కడ కూడా జనం జానీ మాస్టర్ పక్షానే ఉన్నారు. ఇంకా మండిపోతుంది, ఇంకా ఏం చేయలేకపోతుంది, ఏదో ఒకటి చేసేయాలి. సో ఫైనల్గా అది వీళ్ళు ఎంత గొడవ చేసినా, ఎంత రౌడీజం చేసినా, బయట ఎంత అరుపులు వచ్చినా కూడా డాన్సర్లు అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళందరూ కామ్గానే ఉంటారు. ఓటు వేసేటప్పుడు చూపిస్తారు. అందరూ వాళ్ళందరూ చూపించారు. 75 మంది వీళ్ళకి, 3 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. అసలు సృష్టి వర్మ ఓకే ఈ గొడవలో ఉన్నారు, అసలు శేఖర్ మాస్టర్కి ఏం అవసరం అని వచ్చారు? నేను అదే చెప్తున్నాను కదమ్మా. ఇప్పుడు
ప్రొఫెషనల్ రైవలరీ కొంత ఉంటుంది. అండ్ అలాగే ఎలక్షన్స్లో ఇప్పుడు మీరు నేను కంటెస్ట్ చేసాము. ఏమో తర్వాత ఏదైనా అవకాశం వస్తే మీ మీద ఏదో నిందబడిందో లేకపోతే ఏదో మళ్ళీ నేను ఛాన్స్ తీసుకుంటా, మేము గెలుస్తానేమో. జనాలు ఏదో అనుకుని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు 2 ఏళ్ళు 1 సంవత్సరం అయింది. ఇప్పుడు అప్పుడున్న చార్మ్ మీకు లేదు. ఏమో అవకాశం వస్తే బాగుంటుంది కదా. టర్మ్ అయ్యేదాకా వెయిట్ చేసే ఓపిక లేదు. ఏదో షార్ట్ కట్లో వచ్చేసి తీసుకోవాలి. జానీ మాస్టర్ని లేపేశారు. తర్వాత వాళ్ళు ఎవరన్నా అవ్వగలిగారా అంటే అవలా. మళ్ళీ జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడే వచ్చింది. మళ్ళీ ఈసారి అయినా సరే ఏమైనా చేయగలిగారా అంటే ఈసారి కూడా ఓడిపోయారు. తెలుసుకోవాల్సింది ఏంటి, జనాల కష్టాలని దోచుకోవద్దు. జనాల మనసులో ఉన్న మనిషిని మీరు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎగురుతారు. అది ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది. రెండోసారి జానీ మాస్టర్ని ఏదో రకంగా తప్పించారు, వాళ్ళ ఆవిడ గెలిచింది. వాళ్ళ ఆవిడని తప్పించాలని చూశారు, వీళ్ళే 10 మంది పోయారు. చెడపకురా చెడే అంటారు చూసారా, అదనమాట. సో ఇక్కడ ఫైనల్గా అలా ఎక్కడైనా కూడా మీరు నేను ఒకటేసారి యాంకరింగ్లోకి వచ్చామనుకోండి, సడన్గా మీరు పెద్ద పెద్ద ఛాన్స్లో చేసేస్తున్నారు, నేను ఇంకా ఏదో 500కి 1000 రూపాయలకి చేసుకుంటున్నాను అనుకోండి, నాకు ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇది చూడు అంత స్పీడ్గా ఎట్లా వెళ్ళిపోతుందో అని చెప్పి ఒక కోపం ఉంటుంది. అవకాశం దొరికినప్పుడు లాగేస్తా, లేకపోతే ఎవరన్నా పక్కన అది ఎట్లా వెళ్ళింది నాకు తెలుసులేండి అది ఇది అని చెప్తా. అటువంటి మనుషులందరూ మనుషులే. నా తర్వాత వచ్చిన వాడు నాకన్నా పెద్ద పెద్ద సినిమాలు కొట్టేసుకుంటే ఎట్లా ఉంటుంది నాకు. స్వాతి కిరణ్ అని ఒక సినిమా వచ్చింది చూసారా మీరు, మమ్ముట్టి ఒక చిన్న పిల్లాడు ఉంటాడు, ఆయన పెద్ద పండితుడు, వీడు 11 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లాడు, వీడికి నేర్పిస్తే వీడు పాడేదానికి అందరూ శబాష్ శబాష్ అని కొట్టేస్తుంటే వాడికి ఆ పండితుడికి తీసుకోలేకపోతాడు. కానీ నిజంగా ఏముండాలి, నా శిష్యుడు ఎంత బాగా ఎదిగాడనే ఒక గర్వం ఉండాలి కదా, అది పోయి పడి ఏడుస్తున్నారు. సో మొత్తానికి చిరంజీవి గారు చాలా పెద్ద మనిషి తరహాలో ఈ గొడవను డీల్ చేశారు. చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు చిరంజీవి గారు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. అసలు ఈ డాన్సర్స్ అందరికి ఎప్పుడు ఈ కార్డ్స్ ఇష్యూ ఎందుకు వస్తుందంటారు? కార్డ్స్ ఇష్యూ కాదు ఇది కార్డ్స్ ఇష్యూ కాదు. జనరల్గా కార్డ్స్ అనేది వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి వస్తూ ఉంటుంది. బట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా ఏదో రకంగా కార్డులు దక్కించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది కార్డ్స్ ఇష్యూ కాదు ఇది. ఓకే. త్వరలో బషీర్ మాస్టర్ గారు వీళ్ళిద్దరిని కొరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ గారిని అలాగే జానీ మాస్టర్ని తొక్కి నేనైతే ప్రెసిడెంట్ అంటున్నారు. మంచిదే. ఇప్పుడు తొక్కడాలు ఎక్కడ మీరు ఎక్కాలనుకుంటే వాళ్ళు తొక్కద్దండి, మామూలుగానే అవ్వండి. ఓకే. వాళ్ళని తొక్కాల్సిన పని ఏంటి చెప్పండి, సొంతంగా అవ్వండి, హాయిగా అవ్వండి. వాళ్ళని తొక్కాలి అంటే మీరు ఏదో రాజకీయాలు చేస్తారనిపిస్తుంది. రాజకీయాలు చేయకుండా జనాలకు మంచి చేసి ఆ రకంగా గెలవండి, మంచిదే. ఎప్పుడు ఆయనే ఉండాలని కూడా ఏం లేదు, వాళ్ళు మంచి చేస్తే వాళ్ళే ఉండాలని జనాలు కోరుకుంటున్నారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఎన్నిసార్లు చెప్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా, జానీ మాస్టర్ గెలిచి చెప్పారు, వాళ్ళ ఆవిడని గెలిపించి చెప్పారు, ఈ వాళ్ళు మళ్ళీ 75 ఓట్లు వచ్చి చెప్పారు. అంటే ఇప్పుడు చిరంజీవి గారు కూల్ చేశారు కాబట్టి ఇది ఇంతటితో ఆగిపోయినట్టే అంటారా, లేదంటే ఆల్రెడీ జానీ మాస్టర్ స్పందిస్తూ చెప్పడం జరిగింది కూల్ అయ్యామని? చిరంజీవి గారు శేఖర్ మాస్టర్ని జానీ మాస్టర్ని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి కాంప్రమైజ్ చేసి పంపించారు. వాళ్ళిద్దరికి టాస్క్లు కూడా ఇచ్చినారు. ఏంటి, ఇది బ్యాడ్గా మీడియాలోకి ప్రజల్లోకి వెళ్లకుండా మీరు చెయ్యండి అని చెప్పి ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి ఏం లేదని చెప్పమని చెప్పారు. జానీ మాస్టర్ తన వంతు తను చేశారు. ఆయన చేయిస్తారా లేదా, చేయకపోతే పెద్ద ఆయన మీద ఉన్న గౌరవం అంటే మెగాస్టార్ చిరంజీవి గారి మీద ఉన్న గౌరవం ఇంతేనా అనే విషయం కూడా ఆయనకి అర్థమవుతుంది, జనాలకి అర్థమవుతుంది. అది చాలా మంది అనుకుంటున్నారు ఏదో ఇదంతా ఉత్తుతుంది, అదా అక్షరాల నిజం. వీళ్ళిద్దరిని పిలిచిన మాట అక్షరాల నిజం. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి భోజనం పెట్టి. శేఖర్ మాస్టర్ గారు ఇప్పటి వరకు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదంటారు? అంటే చిరంజీవి గారి మీద ఆయనకున్న గౌరవం అంతేనా? జానీ మాస్టర్ ఆయన చాటుకున్నారు. ఒక పెద్ద మనిషి పిలిచి చెప్పినప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఆయన వీ షుడ్ యాక్సెప్ట్ అనుకున్నారు, ఆయన చేశారు. చూద్దాం, అంటే ఇమ్మీడియట్గా చేయాలని లేదు కదా. ఈ రోజు ఆయన చేస్తారు, రేపు ఏం చేస్తారేమో చూద్దాం. అసలు ఇద్దరు మధ్యన ఈగో ఇష్యూస్ బాగా నడుస్తాయి. ఉంటాయండి. ఇప్పుడు ప్రొఫెషనల్ గా మన ఇద్దరు డాన్సర్స్ ఇప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది కదా, అది కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతా ఉంటుంది అంతే.
ఎవరికైనా అంతే, యాక్టర్స్ మధ్యలో కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ రైవలరీ అనుకోలేదు అంతే. ఓకే. కానీ మన డ్యాన్స్ తోటో లేకపోతే మన సేవా కార్యక్రమాలతో, ఇప్పుడు పొలిటికల్గా అయితే ఆయన చేసే సేవ ద్వారా అక్కడ గెలవచ్చు, ఓకే. ఇండస్ట్రీలో అయితే ఆయన చేసే సినిమాలు డ్యాన్సుల ద్వారా ఆయన ఇంకా పైకి వెళ్ళచ్చు. ఓకే. ఇలా గెలవాలనుకోవాలి తప్ప ఏదో రాజకీయాలు చేసి ఆయన్ని ఇచ్చేయడము, లేకపోతే ఎవరికో వేరే వాళ్ళకి చెడుగా చెప్పి ఆయనకి సినిమా ఆఫర్లు రాకుండా చేయడము, ఇది మీరు అన్నారు ఇందాక, వాళ్ళని తొక్కి నేను బయటకు వస్తానని చెప్పి అలా తొక్కక్కలేదు, మామూలుగానే బయట రండి. ఓకే. అది సో కాబట్టి ఎవరైనా సరే చక్కగా మీ టాలెంట్ తోటి, మీ మంచితోటి పైకి రమ్మనే నా కోరిక. ఓకే. దానికి ఎవరిని కూడా మీరు చెడు చేయకుండా చక్కగా సుహృద్భావంతోనే వెళ్ళండి అంతే. ఓకే. వాళ్ళ గురించి చెడ్డగా చెప్పక్కర్లేదు, మీ టాలెంట్తోనే మీ పైకి రావాలని మేము కోరుకుంటాం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. రైట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.